ఈరోజు మనం బచ్చలి కూరని ఇంట్లోనే ఈజీగా ఎలా పెంచుకోవాలి అనేది తెలుసుకుందాం. నేను బచ్చలి కూర తీసుకుని ఆకులన్నీ తీసేశాక ఈ కాడలు ఉన్నవన్నీ కూడాను ఈ కుండీలో ఇలా పాతేశాను. నేను ఇది పాతి దాదాపు 2 months అయిపోతుంది, 2 నెలల పైనే అయిపోయింది. కానీ దీనికి ఏ చిగురు రాలేదు. నేనేం చేశానంటే ఈ కాడలు బచ్చలి కూర తీసుకుని ఆకులు తీసేసాక కాడలన్నిటినీ కూడా గ్లాస్లో నీళ్లు పోసి వాటిల్లో పెట్టేశాను. పెట్టిన తర్వాత నాకు 3వ రోజు నుంచే చిగుళ్ళు రావటం మొదలు పెట్టేశాయి. ఇవన్నీ కూడా అసలు అన్ని కాడలకి కూడా చిగుళ్ళు వచ్చేసాయి ఈజీగా. నాకు ఇది దాదాపుగా 12-13 రోజులకి ఇవన్నీ కూడా ఇంతగా చిగుళ్ళు వచ్చాయి. ప్రతి కాడకి కూడా మీరు చక్కగా చూడొచ్చు వేళ్ళు ఎంత బాగా వచ్చాయి అనేది. ప్రతి కాడకి కూడా వేళ్ళు వచ్చాయి. నేను కుండీలో పెట్టింది 2 నెలల పైన అయిపోయింది, కానీ అది అలాగే చిగురు రాకుండా గ్రీన్ కలర్లోనే ఉంది, కానీ చిగుళ్ళు అయితే రాలేదు. కానీ ఎప్పుడైతే గ్లాసులో నీళ్లు పోసి పెట్టానో 3వ రోజు నుంచే నాకు చిగుళ్ళు రావటం మొదలైపోయాయి. ఇది దాదాపు 11-12 రోజులకి నాకు చక్కగా బచ్చలాకంతా కూడా ఇలా వచ్చేసింది. సో బచ్చలి కూరని మనం ఎప్పుడైనా పెంచుకోవాలి అంటే ఆ కాడలన్నిటిని నీళ్ళల్లో పెట్టి ఈ విధంగా మనం ఈజీగా పెంచుకోవచ్చు. ఈ స్టేజ్లో మనం ఈ కాడల్ని కుండీలో వేసుకుంటే కనుక చక్కగా పెరుగుతాయి.